గురుకుల పాఠశాలల్లో మరి ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేటు వసతి గృహాల్లో జరుగుతున్న విద్యార్థుల వరుసద ఆత్మహత్యలకు అనుమానాస్పద మృతులకు వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ సంక్షేమ భవన్ ఎదురుగా మహాధర్నా జరపడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. మా పిల్లల ప్రాణాలకు ముందు గ్యారంటీ ఇవ్వండి. మిమ్మల్ని అందరినీ నమ్మి, మీ అధికారులు నమ్మి ఇవాళ మరి మా పిల్లలను వసతి గృహాల్లో అడ్మిట్ చేసినాం. కానీ ఇవాళ వాళ్ళందరూ కూడా శవాలై తేలుతూ ఉన్నారు. గత వారంలో భువనగిరిలో 2 పిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయినరు. దాని మీద ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు. ఆ తడి ఆరకముందే నిన్న సూర్యాపేట ఇమాంపేటలో ఇంకొక అమ్మాయి మరి చనిపోయింది. ఒక 2 రోజుల క్రితం నారాయణ హాస్టల్లో ఇంకొక విద్యార్థి మానసిక ఒత్తిడితోని చనిపోయిండు. ఇట్లా తెలంగాణలో వరుస మరి మరణాలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థులవి. 2022 సంవత్సరంలోనే దేశంలో 10,295 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది చాలా చాలా ఘోరమైన పరిస్థితి. మరి తెలంగాణలో కూడా అదేవిధంగా వరుస మరణాలు విద్యార్థులవి జరుగుతూ ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ వసతి గృహాల్లో, అది ప్రభుత్వ వసతి గృహమైనా ప్రైవేటు వసతి గృహమైనా, ప్రభుత్వ పాఠశాలైనా మరి ప్రైవేటు పాఠశాలైనా, తప్పనిసరిగా కౌన్సిలర్లు సైకాలజిస్టులను నియమించాల్సిందే. రాబోయేది మన ఎగ్జామినేషన్ సీజన్, ఐఐటి ఎగ్జామినేషను లేకపోతే నీట్ ఎగ్జామినేషను, మరి యాన్యువల్ ఎగ్జామినేషన్స్ వచ్చే సీజను, ఎంసెట్, ఇవన్నీ కూడా ఎంట్రెన్స్ వస్తున్నాయి. పాలిసెట్. విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. మళ్ళీ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. మరి 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు చాలామంది విద్యార్థులు, 50% విద్యార్థులు వాళ్ళే సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. అందుకొరకే దయచేసి ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అర్జెంటుగా సైకాలజిస్టులను కౌన్సిలర్లను నియమించండి. అదేవిధంగా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో సంక్షేమ శాఖలకు మంత్రులు లేరు. మరి ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ శాఖకు మంత్రి నియమించడానికి వస్తుంది, మరి రవాణా శాఖకు మంత్రి నియమించడానికి వస్తుంది, లేకపోతే మరి ఇండస్ట్రీ శాఖకు మంత్రి నియమించడానికి వస్తుంది, లేకపోతే ఐటీ శాఖకు కూడా మంత్రులు నియమిస్తున్నారు. కానీ మీకు ఓట్లేసిన ఈ పేద ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వీళ్ళ పిల్లల బాగోగుల కోసం, వీళ్ళ కుటుంబాల సంక్షేమం కోసం నిర్దేశించిన శాఖలు ఏవైతున్నాయో వాటికి మంత్రులు లేరు. మీరు అడ్వైజర్లను పెడుతున్నారు, మీరే మంత్రిగా అన్ని శాఖలకు ఉంటున్నారు. మరి మీరే మంత్రిగా ఉంటే ఇలా మీరు రావాలిగా మరి హాస్టళ్లకు మంత్రిగా. ముఖ్యమంత్రి గారు మీరు ఇలా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు, వాళ్ళ మంత్రులు మాట్లాడతలేరు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు. దుర్మార్గం ఏంటంటే ప్రతిపక్షం కూడా ఈ విద్యార్థుల గురించి మాట్లాడతలేదు. అందుకొరకే నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా మరి మీరు తనిఖీలు చేయకపోతే మేమే ప్రజలను తీసుకొని సోషల్ ఆడిట్ నిర్వహిస్తాం. ప్రతి హాస్టల్ మీద, ప్రతి పాఠశాల మీద కూడా, ప్రైవేటు పాఠశాల మీద కానీ ప్రభుత్వ పాఠశాల మేమే సోషల్ ఆడిట్ నిర్వహించి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఎత్తు చూపి మా పాఠశాలను మేమే బాగు చేసుకోవడం. మీరు అవసరం లేదు, మీరు గద్దె దిగండి మీకు చేత కాకపోతే. అంతే తప్ప మీరు ఒకవైపు అధికారంలో కూర్చొని మరి పన్నులు మీరు కలెక్ట్ చేసుకుంటూ ఆ పన్నుల ద్వారా వచ్చిన బడ్జెట్ను మా పిల్లలకు ఇవ్వకుండా, మా పిల్లల సంక్షేమం కోసం పెట్టకుండా, మా పిల్లల ప్రాణాలను కాపాడకుండా, వాళ్ళ భవిష్యత్తును సంరక్షించకుండా మీరు అక్కడ ఉండే పరిస్థితి ఉండకూడదు. అందుకొరకే బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, అర్జెంటుగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని, లేకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను.